ఇంతకాలం నుంచి లేని ఈ రాయబారాలు సుల్తాన్లు ఇప్పుడు ఎందుకు నడుపుతున్నారో ప్రభువులు సావధానంగా యోచించాలి. ఈ సంధి ప్రయత్నాలు వారు శాంతి కోసం హృదయపూర్వకంగా చేస్తున్నవి కావనే నా సందేహం. కానీ రాయలు రక్తపిపాసి అన్న లోకనింద భరించటం నాకు ఇష్టం లేదు. రాజనీతిని పాటించి సంధికి సమ్మతిద్దాం. కాదని వారు కయ్యానికి కాలు దువ్వితే ఎలా అణిచివేయాలో మనకు తెలుసు. అప్పాజీ, సంధికి అంగీకరించినట్లు వారికి వర్తమానం పంపండి. జయీభవ మహారాజన్. నన్ను సహస్ర ఘంట కవి నరసరాజంటారు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఏ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుభృత తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాస్తృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితాన కార్భటి. రాశాను. అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదామూర్తి అందుకోవచ్చు. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? బాబా తలపై పూవట దాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులు కవ్వట అరయంగనట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసా తుసా భుసా. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు. వారు మనకు అతిథులు. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత 4 పాదాలతో నటించే దివ్యస్థలం తమ భువన విజయమే మహాప్రభు. మహారాణి గారు వ్రాస్తామంటే మేం పంది మొడ్డుతాం. నా సర్వస్వం ప్రభువులకు ఎన్నడో సమర్పించాను. ఎవరు గెలిచినా తమరు గెలిచినట్టే. చెప్పండి. మీరు గెలిస్తే మీకు ఈ రత్నహారం బహుమానం. వ్రాయండి. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట. మరొక్కసారి. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి. రాశాను. తర్వాత తెలివేయండి. రాశారా? చిత్తగించండి. ఈ బొమ్మలు చదివేదెలా? ధ్వనులు రాసేలాగే. విచిత్రమైన ధ్వనితో వికట కవి ప్రతివాదిని భయపెట్టాడు. నేను దాన్ని చిత్రంగా చూపి ప్రభువును సంతోషపెట్టాను. ఆ ధ్వని విన్నప్పుడు మనకు కనిపించేది అదేగా. చూడండి. పువ్వట బాబా. భేష్ మహారాణి, మీదే గెలుపు. మహారాజు గారి ఆత్మబంధువును అంటే రాయలవారి ప్రియురాలు కృష్ణాసాని అమ్మగారు రంగాసాని గారు దారి కలగండి. అమ్మమ్మ గారైనా సరే అడుగు పెట్టడానికి వీల్లేదు. వెనక్కి తిరగండి. ఏమిటా అధికారం? రాయల వారి ఉత్తరం కాదంటే తలకాయలు ఉండవు. మళ్ళండి.
గంగా స్నానానికి కుండు ఫుట్లు ఆజ్ఞని ఇంట్లోకి నేను వెళ్ళడానికి వీళ్ళ ఉత్తరవా? ఎవరడ్డం వస్తారో రండి, పోతున్నా. అవసరపడితే అపాయం అవ్వా, అందరు ప్రాణాలు పోతాయి. ఆగు. 600 ఆగను. ఆ కూతుర్ని వల్ల వేసుకుని 4 గోడల మధ్య బందీని చేసి అయిన వాళ్ళని రాకుండా చేస్తాడా? అందుకు ఆ పిచ్చం ఉండే తలూచి తైతక్కలాడుతుందా? ఇదే న్యాయం? ఆయన మొహాన్ని అడిగేస్తాను. అమ్మా నా సంగతి నీకు తెలియదబ్బి. నా నిజ స్వరూపం చూపించారంటే మీరు ఒక్కరు కూడా ఈ దరిదాపుల్లో ఆగమంటే ఊరుకోవయ్యా. హవ్వా లేదు, గువ్వ లేదు. ఇదిగో మీకు వచ్చిన భయమేమీ లేదు. మా అల్లుడి గారితో చెప్పి మీకు కావాల్సినంత బహుమానం ఇప్పిస్తాలే. బహుమానం ఇదిగో. అమ్మాయి కృష్ణ, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడున్నారే? అయ్యో ఏం చేస్తున్నారే? ఎన్నాళ్ళకి కనిపించావే నా తల్లి. ఇదిగో వస్తానని చెప్పి ఇక్కడ కూర్చుంటే నేనేమైపోవాలనుకున్నావే? అలా చూస్తావేమి? ఎవరు నువ్వు? అందాక వచ్చావు, కనిపించిన కన్నతల్లినే మర్చిపోయావు. నువ్వు రాజాశ్రయం దొరికి మేడలో కాపురం పెట్టగానే ఎంత కళ్ళు తలకొచ్చాయే. నీకు ఈ మొదలు మంది పెట్టిన అల్లుడు గారేడి? బయటికి రమ్మను. ఇదే ముద్దు ఆయన్ని అడిగేస్తాను. రమ్మనవే బయటికి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏమిటి అత్యాచారం? మన్నించండి మహాప్రభు, పరువుగా మీ కంటపడే భాగ్యం లేక ఈ పగటి వేషం కట్ట. అధిక ప్రసంగి, ఈ నేరానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? శిరచ్ఛేదం మహాప్రభు. తెలిసే వచ్చాను. తొలిసారిగా చచ్చేవానికి ఆ భయం గాని మీ చేతుల్లో దినమూ చచ్చే నాకు ఆ భయం లేదు. మీ ఉప్పు తింటున్నందుకు నా విధి నెరవేర్చుకుని నా రాజును రక్షించుకోవాలని ఈ సాహసం చేశాను. ఇప్పటికైనా మీ బాధ్యతను గ్రహించి అంతఃపురానికి దయచేయండి. ప్రజాపాలకుడు, ధర్మరక్షకుడు అయిన మా ప్రభువును మళ్లీ మాకు ప్రసాదించండి. మీ సామ్రాజ్యాన్ని, మీ ప్రజలను, మీ వంశ ప్రతిష్టను రక్షించుకోండి. మా ప్రతిష్టను ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. తెలిసిన ఏ ప్రభువు ఈ విధంగా భోగనాల సత్వంలో మునిగి తేలుతూ ప్రపంచాన్ని మర్చిపోదు. మీరే దేవుళ్ళని నారాయణ గారి మొగమైనా చూడకుండా తెలిసి ఆ సాధ్విని కన్నీటి పాలు చేశారా? మీ పరువు ప్రతిష్టలే, మీ యోగక్షేమాలే తన ప్రాణతుల్యంగా భావించి ఈ మహత్తర సామ్రాజ్యాన్ని మీకు అందించిన అప్పాజీ వారికి తెలిసే అవమానం కలిగించారా? మహాప్రభు, మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు, నాకు తెలుసు. క్షణికము తుచ్చము అయిన ఈ సుఖం కోసం, ఈసారి దాని సంతోషం కోసం. వింటున్నారా ప్రభు? మీ ఉదాసీనతే ఇంత దూరం తెచ్చింది. నా మీద ఏ లవలేశమైన అనురాగము, అభిమానం ఉంటే ఈ నీచుడు నాలిక తెగ్గోయించండి, తని తగిలేయండి. అవును, నా తలే తీసివేయండి. మాట మాటకు తల తీయించే అధికారం మీకుంది. కులగోత్రాలు లేని ఈ పడుపు గత్తెకు, మీ పాదాలు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ తొత్తుకు మహారాణి మర్యాద కలిగించారు. ఐశ్వర్యం కోసం ఆమె నటించే ప్రేమను నిర్మలానురాగమని నమ్ముతున్నారు. మీ క్షేమం కోరే మీ ఆప్తులందరినీ దూరం చేసుకుని ఈ మాయలాడిని తలకెత్తుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ సాన్నిధాన్ని తన్ని తగిలేయండి. సగౌరవంగా సామ్రాజ్య ప్రజల మొహం చూడండి. మహాప్రభు, ఆ భద్రభూతు వాగుడు మితి పెడుతోంది. వింటూ ఊరుకుంటారే? మట్టు మర్యాద లేని పొగరమో తనరాని మాటలని అవమానిస్తుంటే సహించే కన్నా మీ చేతులారా నన్ను చిత్రవద చేయండి. ఈ పాడు బ్రతుకు బతికే కన్నా పవిత్రమైన ప్రేమ కోసం మీ కృష్ణ మరణించిందన్న గౌరవమైన దక్కించండి. రామకృష్ణ, ఆపుని ఎత్తిక ప్రసంగం. ఈ నేరానికి నేను చేసిన పాపం లేదు. పాత సహవాసాన్ని పాటించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాం. పో, ఈ విజయనగరాన్ని వదిలిపో, మా సామ్రాజ్యాన్ని విడిచిపో. మళ్ళీ నీ ముఖం నాకు చూపించావా మరణమే నీకు దండన. పో. సెలవు మహాప్రభు. నా అపరాధము, ఈ వేశ్య అనురాగము నిలకడ మీద మీకే తెలుసు. నేనేమైనా సరే నా ప్రభువు సామ్రాజ్యము చల్లగా వర్తిల్ల, అదే నా ఆశ. జై జగన్మాత. అప్పాజీ, వచ్చావు నాయన. వెళ్ళిన పని ఏమైంది? ప్రభువులు వేయించిస్తున్నారా? సమాధానం చెప్పవేం నాయన. అంతఃపురంలో ప్రవేశించడానికి అవకాశం కలిగిందా? ఈ మౌనంతో మమ్మల్ని బాధించకండి. చెప్పండి, ఏమైందో? ప్రభువులు సముఖం ప్రసాదించలేదా? ఈ మనం ఆలకించలేదా? అన్నీ అయినా మహారాణి. కానీ కానీ
పడ్డశ్రమంతా విఫలమైంది. ఆశలన్నీ అడియాసలైనవి. ఆ మహారాజు కన్నులకు ఆ వగలాడి ఒక్కతే దేవత. శ్రేయోభిలాషులమైన మనమందరము రాక్షసులు. నీ విజ్ఞాపన నిరాకరించారా? అంతేకాదు, మళ్ళీ ఈ దేశంలో ఎక్కడా నా ముఖం చూపించరాదని కూడా ఆజ్ఞాపించారు. మహారాజు మనకు దక్కే మార్గం మరేదీ లేదా అప్పాజీ? నాకు ఏ దారి తోచడం లేదు మహారాణి. అయితే నేనే వెళ్తాను, వారి పాదాలపై పడతాను. నా కోసం కాకపోయినా దేశం కోసమైనా రమ్మని ప్రార్థిస్తాను. ఆ అపవిత్ర స్థలంలో నువ్వు అడుగు పెడతావమ్మా? వద్దు మహారాణి, ఆ ప్రసాదంలో ప్రవేశించిన వారిని శిరచ్ఛేదం చేయమని రాజాజ్ఞ. ఈ వ్యర్థ జీవితం కంటే వారి పాదాల ముందు మరణించడమే మేలు. అప్పటికైనా వారి మనసు మారుతుందేమో. నన్ను వారించకండి మహారాణి. మహారాణి, మహారాణి. రక్షించండి మహాప్రభు. ఎవరది? అంతపుర దాసి మహాప్రభు. మహారాణి వారు ప్రమాద స్థితిలో ఉన్నారు. వెంటనే వెళ్ళకపోతే చూపులు కూడా దక్క మహాప్రభు. స్వామి, నా ప్రాణం మన్నించారా స్వామి? ఈ పాదదాసిని ఆదరించారా? దేవి, నా వివేకంతో నిన్నెంత హింసించాను. దోషురాల్ని నేను దయతలిసి మళ్ళీ కళ్ళ కనిపించారు. ప్రభు, ఈ ఒక్క వరం ప్రసాదించండి. మీ దివ్యమూర్తిని కళ్ళ నింపుకుంటూ మీ చేతుల్లో మరణించే భాగ్యాన్ని కలిగించండి. ఆ మాటలకు దేవి, ఇక్కడ మీకేం పని లేదే? రాచకార్యం ఉండే వచ్చాం. మీ రాచకార్యాలతో నాకు నిమిత్తం లేదు. రాయలవారు లేని సమయంలో రావడం, ఏకాంతంలో ఉన్న ఆడదానితో సంభాషించడం ప్రమాదం అని మీరు తెలుసుకోవాలి. ఏకాంతంలో నీతో ముచ్చటించి నిన్ను ప్రమాదంలో నుంచి తప్పించాలని వచ్చాను. ఓహో, అలాగా? ప్రస్తుతం నాకు వచ్చిన ప్రమాదం ఏం లేదే? ఉన్నది. నీవు నా మాట అంగీకరించక తప్పదు. ఏమిటది? నీవు విజయనగరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ మా సామ్రాజ్యంలో నీవు కనిపించరాదు. క్షమించాలి కవి గారు, నేను చేసిన అపరాధం విజయనగర సామ్రాజ్య విధ్వంసం. అబద్ధం, అబద్ధం. నిరాధారమైన నింద నాపై మోపుతున్నారు. లేదు, నీవు అందుకే ఈ నగరం ప్రవేశించావు. రాజాశ్రయం సంపాదించావు. మహారాజును ప్రేమబంధంలో బందీని చేసి రాజకార్య విముఖుణ్ణి చేశావు. అయిన వారందరినీ దరిదాపులకు కూడా రాకుండా చేశావు. ఇదంతా దేనికి? మీ మహారాజు గారి మనోల్లాసానికి. కళానిలయమైన మీ కొలువులో విద్యా ప్రదర్శనం చేయాలని మీ రాజుగారిని దర్శించాను. కానీ ఆయన నా అందతందాలకు ముగ్ధులై నా అనురాగాన్ని నాశించారు. వారి మాట కాదనలేక, మనసు నొప్పించలేక అంగీకరించాను. నా ప్రేమను అభిమానాన్ని వారికి అర్పించాను. ఆయన తన ఆనందం కోసం చేసిందంతా నా స్వార్థం కోసం అని అనుమానించడం మీకు ధర్మం కాదు. నీకు ముమ్మాటికి ఇందులో స్వార్థం లేదా? లేదు. అయితే నా మాట విని, విచ్ఛిన్నమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి విజయనగరాధీశ్వరులు తరతరాలుగా పాటుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజు భోగలారసుడై సామ్రాజ్యాన్ని, తన ధర్మాన్ని మర్చిపోతే ఎంత ప్రమాదమో ఆలోచించు. రాజ్యానికి రాజే ప్రాణం, వెన్నెముక. మా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకుని సువర్ణ స్వప్నాలు కంటున్నాం. మా మహారాజును విడిచి వెళ్ళిపో. కావాలంటే నీ జీవనావసరాలకు నీ ఎత్తు బంగారం ఇప్పిస్తాను. ఆపండి, ఆపండి. బంగారుకు ప్రేమను వెలబోయమంటారా? అదెన్నటికీ సంభవించదు, అదెన్నటికీ సంభవించదు. రాయలవారే నా రాజు, నా సర్వస్వం. వేశ్యల విశ్వాసము, పాతివ్రత్యము మాకు బాగా తెలుసు. రాయలు ఇక నీ జీవితంలో నీకు కనిపించరు. మర్యాదగా మందిరం విడిచిపెట్టి పోతావో, బలవంతాన బయటికి నెట్టించమంటావో నిశ్చయించు. ఏమిటా వాగుడు? రాయలవారు లేని వేళ మందిరంలో ప్రవేశించి నన్ను బెదిరిస్తావా?
దుర్భాషలాడి అవమానిస్తావా? ప్రభువుల వారితో చెప్పి నీ తల తీస్తాను. పో బయటికి. ఆడదానివని మన్నించి ఇంత దూరం చెప్పాను. ఇప్పటికైనా కన్ను తెరిచి నీ తప్పు నీవు తెలుసుకో. ఈ సామ్రాజ్యంలో నీకు నిలవడానికి నీడ కూడా ఉండదు. వెంటనే వెళ్ళకపోతే నీ దురాశకు దురహంకారానికి తగిన పరిహారం చెల్లించక తప్పదు. జాగ్రత్త.